ప్రతి పాట ఆంధ్రప్రదేశ్లో కీర్తన పుస్తకంలో మీరు మనసు పెట్టి గనక పాడగలిగితే అది గొప్ప ప్రసంగమే, అది గొప్ప శ్రేష్టమైన. పైపెచ్చు ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో పాటలు సామాన్యమైన కాదు. మహానుభావులు, ఎన్నో అనుభవాలు, ఎంతో భక్తి, ఎన్నో శ్రమలు, ప్రతికూల పరిస్థితుల్లో ఎదుర్కొని వారి జీవిత స్వానుభవంలోంచి రాసినటువంటి కీర్తనలు. కాబట్టి ఆ కీర్తనలు బట్టి మనం మరింతగా బలపడదాం అనేటువంటి మాట తెలియచేస్తా ఉన్నా. లేఖనంలోనికి ముందుకు సాగుదాం. చూడండి, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనాన్ని మరోసారి చదువుకుందాం. రాబోవు దినములందు దేశములో నేను క్షేమము, ఏంటంట క్షేమమా క్షామమా? గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ఈ శ్రేష్టమైనటువంటి దినమున మనం చదువుకున్నటువంటి ఈ 3 లేఖనముల నుండి విశేష రీతిన పాత నిబంధన పాఠ్యభాగంలో నుంచి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు కొద్ది నిమిషాలు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దామనే మాట తెలియజేస్తున్నాం. గమనించండి, ప్రవక్త అయినటువంటి ఆమోస్ ఈ శ్రేష్టమైనటువంటి దినమున మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క వాక్కులు అనేటువంటి వాటిని ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ అనేటువంటి వారికి తెలియజేస్తున్నటువంటి వాడే మాట్లాడుతూ ఉన్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నైతే, ఓ ప్రజలైనటువంటి వారులారా, సర్వోన్నతుడు సర్వశక్తివంతుడైనటువంటి యెహోవా వాక్కును నేను మీకు తెలియచేస్తా ఉన్నాను, మీరు వినండి. ఆయన మీకు తెలియచేయమని చెప్పినటువంటి మాట ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నైతే, రాబోవు దినములందు నేను దేశములో క్షామమును పుట్టించేదను అనేటువంటి మాట తెలియజేసి ఉంటాను. చూడండి, గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, క్షామము అంటే అర్థం ఏంటి అని డిక్షనరీలో వెతికితే తీరా ఏం తెలిసిందంటే సంతోషము, ఆనందము అనేటువంటిది. అంతేనా? క్షామం అంటే సంతోషమేనా? ఏంటి క్షామం అంటే? ఆర్థిక కనుక జ్ఞాపకం చేసుకున్నైతే కరువు, ఇబ్బంది, ప్రతికూల పరిస్థితి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అంటే ఈ శ్రేష్టమైనటువంటి దినాన్ని కనుక జ్ఞాపకం చేసుకున్నైతే మానవులమైనటువంటి మనందరినీ పోషించుచున్నటువంటి మన దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూసుకున్నట్లయితే, రాబోవు దినములందు క్షామాన్ని కలగజేస్తా. క్షామం అనేటువంటిది, దాని యొక్క తీవ్రత అనేటువంటిది, దానివల్ల కలిగేటువంటి ఇబ్బంది అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది 2 మాటలు చెప్పుకుని ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేద్దాం అనేటువంటి మాట తెలియజేయచ్చు. చదవండి, రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ మాట్లాడుతూ అంటాడు కదా, అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యము అంతటిని సమకూర్చుకుని వచ్చి షోమ్రోనుకు ముట్టడి వేసెను అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇజ్రాయేల్ వారి కనుక జ్ఞాపకం చేసుకున్నైతే రాజు అయినటువంటి యెహోరాము అనేటువంటి ఆయన పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటన గురించి ఇక్కడ గ్రంథకర్త తెలియజేయచ్చు అంటాడు కదా. ఆ రాజు అయినటువంటి యెహోరాము దినములో జరిగిన సంగతి ఏమనగా, సిరియా రాజు అయినటువంటి బెన్హదద్ అనేటువంటి ఆయన చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నైతే తన సైన్యం అంతటిని సమకూర్చుకుని షోమ్రోను ముట్టడి వేశాడు అనేటువంటి మాట తెలియజేయచ్చు ఉంటాను. చూడగల గమనించండి, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ అంటే సింపుల్గా మీకు అర్థం కావాలంటే, కరోనా సంభవించినటువంటి సమయంలో మొత్తం లాక్డౌన్ చేసేసేసారు. ఏ విధమైనటువంటి చిల్లర కుట్లు అనేటువంటి కానీ ఏ విధమైనటువంటి సదుపాయాలు అనేటువంటివి లేకుండా అంతా కనుక చూసినట్లయితే తాళాలు వేసేసినటువంటి వారుగా ఉంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. అటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే బియ్యం లేక అలమటించినటువంటి వారు, గ్యాస్ లేక అలమటించినటువంటి వారు, సరైనటువంటి వైద్య సదుపాయాలు అనేటువంటి లేక అలమటించినటువంటి వారు, అందరి బట్టి కనుక చూస్తే తీవ్రమైనటువంటి ఇబ్బంది అనేటువంటి పడినటువంటి వారు చాలా మంది అనేటువంటి మాటలు మనందరము ఎరిగినటువంటి వారమే అనేటువంటి మాట తెలియజేయచ్చు. అయితే ఈ దినాన జరుగుతున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నైతే సిరియా రాజు అనేటువంటి బెన్హదద్ అనేటువంటి ఆయన షోమ్రోను పట్టణాన్ని కనుక చూసుకున్నైతే ముట్టడి వేశాడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ముట్టడి వేయబడినటువంటి విధానం బట్టి అక్కడ ఏం జరిగింది అనేటువంటి కనుక గమనించినట్లయితే 25వ వచనంలో గ్రంథకర్త అంటాడు కదా, అప్పుడు షోమ్రోనులో గొప్ప
క్షామము కలిగేను. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, ఎప్పుడైతే బయటకు వెళ్ళేటువంటి అవకాశం అనేటువంటిది లేదో, బయట ఉన్నటువంటి వారు లోపలికి వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది లేదో, అందును బట్టి అక్కడ జరిగినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనుక జ్ఞాపకం చేస్తుంటే గొప్ప కరువు అనేటువంటిది సంభవించాను అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, ఈ కరువు అనేటువంటిది దాని యొక్క తీవ్రత అనేటువంటిది ఎంత భయంకరంగా ఉన్నది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నైతే, ఒక స్త్రీ రాజు అయినటువంటి యెహోరాముకు విజ్ఞాపన చేస్తూ అంటుంది కదా, రాజా నాకు సహాయము చేయము, రాజా నాకు సహాయము చేయము అనేటువంటి మాట అడుగుతూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏం తల్లి, నేను నీకు ఏ రీతిగా సహాయపడగలను అనేటువంటి మాట అడిగినటువంటి సమయంలో ఆమె మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంది. చూడండి 28వ వచనంలో ఆమె అంటుంది కదా, నీ విచారమునకు కారణమేమని అడగగా అది అంటుంది కదా, ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదాము అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ క్షామము, కరువు, దాని యొక్క ఇబ్బంది అనేటువంటిది ఎంత భయంకరంగా ఉంటుంది అనేటువంటి దానికి ఇది గొప్ప నిదర్శనంగా మనకు కనబడుతుంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. అదిగా నవమాసములు మోసినటువంటి తల్లి, తన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి బిడ్డకు జన్మనిచ్చినటువంటి తల్లి, తన యొక్క రక్తాన్ని పాలగా మార్చి బిడ్డను ఆటకాల్సిలో అయితే పెంచుతూ, ఆటకాల్సిలో అయితే బిడ్డ దినదినము ఎదుగుతూ ఉంటుంటే బిడ్డను చూసి మూర్చిపోతున్నటువంటి తల్లి ఈ కరువు భారము తాళలేనిటువంటిదే మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నైతే, అమ్మ ఒక పని చేద్దాం, ఈరోజు మన క్షుద్బాధ ఆకలి బాధ తీరు నిమిత్తమే నా బిడ్డను వండుకుని తిందాం, రేపటి దినాన నీ బిడ్డను వండుకుని తిందాం. దీనికి సమ్మతేనా అంటే సమ్మతే అనేసరికి సరే అని విందు చేసుకున్నారు, తిన్నారు. రెండో రోజు వచ్చేసరికి కనుక జ్ఞాపకం చేసుకుంటే ఆ స్త్రీ అంటుంది కదా, నా బిడ్డను నేను ఇవ్వను అనేటువంటి మాట చెప్తుండే. రాజు దగ్గర కనుక చూసులైతే ఈ యొక్క వివాదం అనేటువంటిది తీసుకురాబడి ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ క్షామము, కరువు అనేటువంటిది ఎంత భయంకరంగా ఉంటుంది అనే మాటను తెలియచేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. రెండో విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ముందు సాగే ప్రయత్నం చేద్దాం. ఎంత భయంకరంగా ఉంటుంది కరువు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నైతే, లూకాసు వార్త 15వ అధ్యాయము 14, 15, 16 వచనాల్లో మనందరం ఎరిగినటువంటి చిన్న కుమారుడు మనకు కనపడుతూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చూడండి, అక్కడ ఆయన అంటాడు కదా, అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎంత ఇబ్బంది అనేటువంటిది వీడు పడాల్సినటువంటి దుస్థితిలో పడిపోయాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకోలేతే, పందులు తిను పొట్టు ఆశపడన కానీ అది వానికి దొరకలేదు అనేటువంటి మాట తెలియజేయచుండాలని చూడగలం. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ శ్రేష్టమైనటువంటి నాన్న మహోన్నతుడు తన దాసుడు ప్రవక్త అయినటువంటి ఆమోసు ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూసినట్లయితే, రాబోవు దినములందు క్షామాన్ని నేను దేశంలో కలుగ చేస్తాను అనే మాటను తెలియజేస్తూ ఉండాలని చూడగలం. ఈ క్షామము ఎంత భయంకరంగా ఉంటుంది అనేటువంటి కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కొంతమంది ఏమో పిల్లల్ని వండుకు తింటున్నారు, కొంతమంది కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అదిగా చూస్తే పందులు తినేటువంటి పొట్టును తిని కడుపు నింపుకోవాలని ఆశపడుతూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. కొంతమంది కనుక జ్ఞాపకం చేస్తే తమ దేశాలను విడిచిపెట్టి, నయోమి అదిగా చూస్తే బెత్లెహేమును విడిచిపెట్టడానికి కారణం ఏంటి? ఆ దేశంలో గొప్ప క్షామమును బట్టి అనే మాట తెలియజేస్తుంటాను చూడగలం. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ బెత్లెహేమీయులైనటువంటి యోసేపు, మరియా అనేటువంటి వారు నజరేతు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళటానికల్లా కారణం ఏంటి అనేటువంటి కనుక జ్ఞాపకం చేసుకున్నైతే, బెత్లెహేములో ఆహారం అనేటువంటిది లేనటువంటి, కరువు అనేటువంటిది ఉన్నటువంటి విధానాన్ని బట్టి అనే మాట తెలియజేస్తుంటాను. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ కరువు ఏం చేస్తుంది అనేటువంటి కనుక జ్ఞాపకం చేసుకున్నైతే, ఒక ప్రాంతంలో నుంచి మరొక ప్రాంతంలోనికి మనల్ని ఈడ్చుకొని పోతుంది, బిడ్డలను చంపుకునే పరిస్థితిలో తీసుకొస్తుంది, ఇబ్బందికరమైన తినేటువంటి ఆలోచనలకు మనల్ని
నడిపిస్తుంది అనే మాట తెలియజేయచుంటాను. ఇంకా కనుక జ్ఞాపకం చేసినట్లయితే దోపిడీలు, దొంగతనాలు, దౌర్జన్యాలు, నరహత్యల్లో అనేకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి ఈ కరువు, క్షామము అనేటువంటిది నెట్టివేస్తుంది అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, చదువుపడిన వాక్యంలోనికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ శ్రేష్టమైనటువంటి నాన్న సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రాబో దినములందు దేశంలో క్షామాన్ని కలగజేస్తాం. అయితే మీరందరూ అనుకుంటున్నటువంటి రీతిగా అది అన్నపానములు లేకపోవటం వల్ల కలుగు క్షామము వంటిదిగా ఉండక, యెహోవా మాట వినకపోవటం వల్ల కలుగు క్షామము వంటిదిగా ఉండును అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అదిగా కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, చాలామంది అనుకుంటారు ఈ లోకంలో ఏం లేకపోయినా బతకొచ్చండి, తిండి లేకపోతే బ్రతకలేమని అంటారు. ఈ మాట ఎవరిది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంటే లోకస్తులు అయినటువంటి వారిది. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇదే మాట ఈరోజు మనం చదువుకున్నటువంటి పత్రికా పాఠ్య భాగంలో భక్త మహాశయుడు పౌలుని అడిగితే, పౌలా ఏం లేకపోయినా బతుకుతావా, నీకు బతకడానికి ఏమన్నా కావాలంటే ఆయన అంటాడు, కావాలి నాకు అంటాడు ఆయన. నాకేం కావాలంటే క్రీస్తు కావాలి. అదే కదా పత్రికా పాఠ్య భాగం 1వ అధ్యాయము పిలిపిలకు రాసినటువంటి పత్రిక 21వ వచనంలో అని అంటాడు, నా మచ్చుకైతే బ్రతుకుట క్రీస్తే చావు అయితే. అంటే ఈ లోకంలో ఆహారం లేకపోయినా పర్వాలా, ఈ లోకంలో ఆరోగ్యం లేకపోయినా పర్వాలా, ఈ లోకంలో కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అధికారం అనేటువంటిది మరొకటి అనేటువంటిది లేకపోయినా పర్వాలేదు, కానీ క్రీస్తు అనేటువంటి నామము నాకు లేకపోతే, ఆత్మదేవుడు నాకు తోడుగా సహాయకుడుగా నాలో లేకపోతే అసలు నాకు ఈ బ్రతుకు వద్దు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వల్ల కొంతమంది ఆహారం లేకపోతే చస్తా ఉంటుంటే, పౌలు అంటున్నాడు కదా, క్రీస్తు లేకపోతే నేను చస్తాను అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆహారం లేకపోయినా కానీ పర్వాలేదు, కానీ దేవుడు మనతో లేకపోతే, దైవ వాక్కు అనేటువంటిది మనతో గనక లేకపోయినట్లయితే మన యొక్క జీవితాలకు చాలా ఇబ్బంది అనేటువంటిది కలుగుతుంది. అందులో ఎలాంటి సందేహమో లేదు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి నాన్న సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు చేయుచున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా మాట వినకపోవటం వల్ల కలుగు క్షామముగా ఉండును. అంటే రాబోయేటువంటి దినాల్లో మీకు యెహోవా మాట అనేటువంటిది, దైవ వాక్కులు అనేటువంటిది, దేవుని యొక్క ప్రత్యక్షతలు అనేటువంటివి మీకు కనబడదు, దేవుని వాక్కు అనేటువంటిది మీకు వినబడదు. అటువంటి కరువు మీ మధ్యలోనికి నేను తీసుకురాబోతున్నాను అనే మాట తెలియజేసుకుంటాను. చూడండి, పాస్టర్ గారు అది కరువు అంటారు ఏంటంటే, అంతకంటే సంతోషమే ఉందండి. మన గుడికి రావాలంటే ఎన్ని సాకులు, ఏం తల్లి నిన్న ఆదివారం కనపడలేదు, ఏనాయనా నేను ఆదివారం గుడికి వచ్చినట్లేవు అన్నాం అనుకోండి, మనం ఏం చెప్తాం, పాస్టర్ గారు చాలా పనులండి అందువల్ల నేను రాలేకపోయానండి అనేటువంటి మాటను చెప్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే మార్టిన్ లూథర్ మహాశయుడు మాట్లాడినటువంటి ఒక చక్కని మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒకానొక దినాన తన పరివారంతో కలిసి మాట్లాడుకుంటూ వెళ్తూ అంటున్నాడట, నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలంటున్నాడట. నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి వారు అడుగుతూ ఉన్నారు, మార్టిన్ ఏంటి, ఏమైనా ముఖ్యమైనటువంటి పని ఉందంటే, అవును రేపు నాకు చాలా పనులున్నాయి అన్నట్టు. ఓహో, అయితే చాలా పనులు ఉన్నాయి కాబట్టి తొందరగా వెళ్తానంటున్నావు. అంటే పెందల కడే బాగా తినేసి, పెందల కడే నిద్రపోయి, పెందల కడ లేచి ఆ పనులు చకచకా చేసుకుందామనే కదా, గుడ్ వెళ్ళు అనే మాట చెప్తా ఉంటుంటే, మార్టిన్ లూథర్ మాట్లాడినటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంటే, అరే నేను తినటానికి కాదు పోతుంది, నేను పెందల కడ నిద్రపోవటానికి కాదు పోతుంది, నేను మరొకటి చేయటానికి కాదు పోతుంది, నేను ఎందుకోసం పోతున్నా అంటే, రేపు నాకు ఎక్కువ పనులు ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు ఎక్కువ ప్రార్థన చేయాలి. ఎక్కువ పనులు ఉన్నాయి కాబట్టి ఏమన్నాడు డాక్టర్ మార్టిన్ లూథర్ గారు, ఎక్కువ ప్రార్థన చేయాలి. ఇదేంట్రా మార్టిన్,
పనులున్నప్పుడు అది నీ ప్రాణాన్ని తేలిక చేసుకుని ఆ పనుల్లో నువ్వు సాగాలి కదా అంటుంటే ఆయన సెలవిచ్చినటువంటి మంచి మాట కనుక జ్ఞాపకం చేసుకుంటే, అరే పిచ్చోళ్ళారా, ఎక్కువ పనులు ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థనలో మనం గడిపితే ఆ పనులను తక్కువ చేసేసి ఆ పనులు సునాయాసంగా పూర్తయ్యేటట్టు దేవుడే చూసుకుంటాడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే భారం అంతా మన మీద పెట్టుకుంటాం. అయ్యా అందుకే అంటున్నాడు కదా, భారం మీ మీద పెట్టుకోవద్దురా బాబు, ప్రయాసపడి పనికిమాల భారము మోయిచున్న సమస్త జనులారా కమ్ టు మీ, నా యొద్దకు రండి, ఐ విల్ గివ్ యూ ద రెస్ట్, నేను మీకు నెమ్మదిని విశ్రాంతిని కలగ చేస్తాను అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను జ్ఞాపకం. ఎక్కువ ప్రార్థన చేస్తే, ఎక్కువ దేవునితో గడిపితే, ఎక్కువ దైవ ధ్యానములో, ఎక్కువ దేవుని వాక్కులు వింటల్లో కనుక చూసుకులైతే సమయం అనేటువంటిది గడిపితే మన జీవితాలకు క్షేమము కలుగుతుంది. అయితే దేవుడి దినాన్ని మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకులైతే, బికాస్ ఆఫ్ యువర్ డిసొబీడియన్స్, బికాస్ ఆఫ్ యువర్ రెబల్నెస్ అగైన్స్ట్ యువర్ లార్డ్ యావే, నీ అవిధేయతను బట్టి, నీ దేవుడైన యెహోవా మీద నీవు చేయుచున్నటువంటి తిరుగుబాటును బట్టి, అంత మాత్రమే కాకుండా యు జస్ట్ డిస్బర్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నువ్వేం చేస్తావంటే నీ దేవుని మాటను తృణీకరించేసావు, నీ దేవుని వాక్కులు వెనకాలకు నువ్వు విసిరేస్తున్నావు. అందరూ బట్టి నేను చేయబోచున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే, రాబో దినములందు దేశములో క్షామము, దేశం అన్నమాట కొట్టేయండి, కొట్టేసేసి అక్కడ నా జీవితం అని రాసుకోండి, నా జీవితం అని రాసుకోండి. అంటే మన జీవితంలో కరువుకరమైన పరిస్థితులు, అంటే అనారోగ్యం కావచ్చు, అవమానం కావచ్చు, ప్రతికూలత కావచ్చు, మరొకటి కావచ్చు కలుగుతా ఉన్నామంటే కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, మనము యెహోవా మాట వినక పోవటం వల్ల వచ్చేటువంటి క్షామముకు సంబంధించిన లక్షణాలే ఇవన్నీ అనే మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. టైఫాయిడ్, ఈ మధ్య ఒక 15 రోజులుగా టైఫాయిడ్తో బాధపడతా ఉన్నా. అయితే టైఫాయిడ్ అంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి, మలేరియా అంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి, హార్ట్ స్ట్రోక్ అంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి. అలాగే యెహోవా మాట వినకపోతే కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏంటి? నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. అందుకే ఆయన అంటారు కదా, రాబో దినములందు యెహోవా మాట వినకపోవటం వల్ల కలుగు క్షామాన్ని నేను మీకు కలగచేస్తున్నాను అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేశారు. ఇంతకీ ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి దినాన్న ప్రవక్త అంటాడు కదా, యెహోవా మాట వింటలేదు కాబట్టి, యెహోవా మాట వింటలేదు కాబట్టి అంటాడు. అసలు ఎందుకు వినాలి ఆయన మాట? మనం ఎందుకు వినాలా? నేను మా అమ్మ మాటే విన్నా అంటాడు ఒక్కొక్కడు. నేను నా నాన్న మాటే వినను, ఆయన ఎవరు, ఆయన మాట నేను ఎందుకు వినాలంటే వినాల్సిందే. కారణం ఏంటంటే, అకార్డింగ్ టు సామ్ నెంబర్ 100, 100వ సంకీర్తన 3వ చరణంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, ఆయనే మనలను పుట్టించను. ఎందుకు మనం ఆయన మాట వినాలా? ఆయన మనలను పుట్టించాడట. మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపెడి గొర్రెలము అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, హీఈస్ అవర్ సస్టైనర్, ఆయన మన పోషకుడు. ఆయన చే మనము మేపబడుతూ ఉన్నాము, ఆయన చేత కలగ చేయబడ్డాము, ఆయన చేత కనుక జ్ఞాపకం చేసుకోలేదే సంతోషంతో ఉంటా ఉన్నాం. నాకు ఇష్టమైనటువంటి వచనం కనుక జ్ఞాపకం చేసుకోలేతే యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం. ఆ వచనంలో ఆయన అంటాడు, యెహోవా అను నేను దాన్ని కాపు చేయుచు ఉన్నా, యెహోవా అను నేను మిమ్మును కాపు చేస్తా ఉన్నా, ప్రతి నిమిషమున నేను మీకు నీరు కట్టుతూ ఉన్నా, ఏ అపాయమును మీ మీదకి రాకుండానట్లు నేను దీవారాత్రము కాపాడుతూ ఉన్నాను అనే మాట తెలియజేయచుండొచ్చు. ఎంత శ్రద్ధ, ఇంత ప్రేమ ఈ లోకంలో ఎవరన్నా చూపుతారండి? అందుకే భక్తులకు ఆయన అంటాడు, తల్లి కుండునా
నీ ప్రేమ సొంత చెల్లికుండునా, నీ ప్రేమ అన్నకుండునా, ఈ ప్రేమ కన్న తండ్రి కుండునా, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. ఎంతో ప్రేమ అండి ఆయనది, ఎంతో ప్రేమామయుడు. అంత ప్రేమామయుడు అనేటువంటి ఆయన మనకు కలగజేసి పెంచి పోషించు సంరక్షిస్తూ ప్రతి క్షణము మనకు కావలసినటువంటి కాపుదలు ఇస్తా ఉంటుంటే, మరి మనం ఆయన మాట వినకుండా ఇంకొకరి మాట వింటానంటే దేవుడు ఊరకుంటాడా? నేను ఫీజులు కట్టి, నేను మంచి మంచి బట్టలు కొనిపించి, కడుపు నిండా భూమి పెట్టి, స్కూల్కి వెళ్తుంటే, కాలేజీకి వెళ్తుంటే, అది కలిసి దారి ఖర్చుల నిమిత్తమే డబ్బులు ఇచ్చి, అందరూ సైకిల్ కాదు బండ్లు అంటుంటే నీకు బండి కొనిపించి, అందరూ ఉంగరాలు కాదు నెక్లెస్లు అంటుంటే నీకు నెక్లెస్లు కొనిచ్చి, నీకు ఇన్ని సదుపాయాలు ఇస్తే ఇంటర్మీడియట్లో 4 సబ్జెక్టులు ఫెయిల్ అవుతావా? ఇప్పుడు నేను నిన్నేమి చేయాలి? గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, పనికి మాని వాళ్ళమైన మనమే పోనీ ఇన్ని మాటలు మన బిడ్డలు అంటున్నాం. మన తల్లిదండ్రులు మనల్ని చదువుకోమని చెప్పినప్పుడు మనమేమన్నా చదివామా? మనమేమన్నా వాళ్ళ మాట విన్నామా? అది కూడా లేదు. మనం వినకపోయినా కానీ మన బిడ్డల దగ్గరికి వచ్చేసరికి ఏమన్నా నేను ఇంత 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 చేస్తే నువ్వు ఏంటి అంటూ ఉండడానికి జ్ఞాపకం. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ లోకస్తులైనటువంటి మనమే ఎంతంటుంటే పరిశుద్ధుడు సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు అంటున్నాడు కదా, నా మాట మీరు వినకపోవటం వల్ల క్షామము అనేటువంటిది కలగ చేయబోతా ఉన్నాను అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను. చూడగలం ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మరొక శ్రేష్టమైనటువంటి సంగతి కనుక జ్ఞాపకం చేసుకులైతే, ఆయన మనను పుట్టించాడని మాత్రమే కాదు సుమి, ఆయన మాట మనం ఎందుకు వినాలి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే, ఆయన చేత పుట్టింపబడినటువంటి కలగ చేయబడినటువంటి మనం త్రోవ తప్పి అపవాది బంధకాల్లోకి వెళ్ళిపోయి ఉండగా ప్రభు అయిన దేవుడు ఏం చేశాడు? తన కుమారుడైనటువంటి యేసయ్యని లోకానికి పంపి ఆయనను మరణానికి అప్పగించి ఆయన ప్రశస్తమైన పరిశుద్ధమైనటువంటి రక్తముచే మనకు పాపపు బంధకాలు అపవాది సంఖ్యల నుంచి విడుదల. అంటే 2 సార్లు కృప చూపాడు దేవుడు. ఒక చిన్నవాడు కష్టపడి ఒక చిన్న పడవ చేసుకున్నాడట. దాంతో ఆడుకుంటున్నాడు, మురిసిపోతా ఉన్నాడు. దాన్ని బట్టి ఎంతగానో ఉల్లసిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అనుకున్న రీతికి ఒక రోజు ఏం జరిగిందంటే, ఆ చిన్న పడవ ఎవరు దొంగతనం చేసేసారు. ఏడ్చాడు ఏడ్చాడు ఏడ్చాడు. ఇక చేసేది ఏమి లేనటువంటి నిస్సహాయకరమైనటువంటి పరిస్థితుల్లో అతిగా గమ్మునున్నాడు. ఒక దినాన తండ్రితో కలిసి షాపింగ్కి వెళ్ళాడు. షాపింగ్కి వెళ్ళినటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేసుకులైతే, తను ఎంతగానో కష్టపడి చేసుకున్నటువంటి ఆ సుందరవంతమైనటువంటి ఆ చిన్న పడవ తనకు కనబడింది. ఎక్కడ లేని సంతోషం వచ్చింది ఆ చిన్నవాడికి. షాప్ యజమాని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు కదా, అంకుల్ అంకుల్ అంకుల్, ఈ పడవ నాదే, నేను చేసుకున్నా. అంటే నువ్వు చేసావా? ఇది ఎలాగో చెప్పు అంటుంటే, పలాన్ చోట పలాన్ ఉంటుంది, పలాన్ చోట పలాన్ ఉంటుంది, పలాన్ చోట ఈ మెటీరియల్ వాడాను, ఇది దాని యొక్క సొగసుకు కారణం అనే మాట చెప్తే, అరే నువ్వు చెప్పిందంతా కరెక్ట్గానే ఉంది ఈ పడవలో, నో డౌట్ అట్ ఆల్, నువ్వే చేస్తావు అని చెప్పి తీసుకెళ్ళి మళ్ళీ షోకేస్లో పెట్టాడట. అంకుల్, అది నేను చేసుకున్న పడవ కదా, దయచేసి నాకు ఇచ్చేవా అంటుంటే, నో 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 నో, నేను నీకు ఇచ్చేదిలేనే లేదు. నేను ఈ పడవ వేరొక దగ్గర కొనుక్కున్నా, నేను నీకు ఎలాగనా ఇస్తాను అంటే, అంకుల్ అది నాది కదా, మరి నాకు కావాలంటే నేనేం చేయాలంటే, డబ్బులు ఇస్తే నీదైనా కానీ
పడవను నేను నీకు అమ్ముతాను అనే మాట చెప్పేసరికి తండ్రిని బ్రతిమలాడుకుని కనుక చూసినట్లయితే ఆ పడవను కొనుక్కొని పడవను ముద్దు పెట్టుకుంటా అన్నాడు కదా, పడవ రెండోసారి కూడా నాదే అన్నాడట. మొదటిసారి నేను కలగజేసుకున్నాను, నిర్మించుకున్నాను కాబట్టి నాది, పోయిందాన్ని వెలబెట్టి తిరిగి వాళ్ళ కొనుక్కున్నాను కాబట్టి రెండోసారి కూడా నాదే అనే మాట తెలియజేయచుండాలి. చూడండి, గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ఒక్కడునూ లేడు, నీతిమంతుడు ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి ఏకముగా త్రోవ తప్పి పనికి మాలవారైరి అనే మాట తెలియజేయచుండాలి. చూడగలం, పాపంలో పడిపోయారు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పడిపోయినటువంటి సమయంలో ప్రభువు, నాథుడు, విమోచకుడు, రక్షకుడు, ఆ శిలువధారి అయినటువంటి యేసయ్య చేసినటువంటి పని గురించి భక్త మహాశయుడు పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో మాట్లాడుచు ఉన్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి తల్లి, 6వ అధ్యాయము 19-20 వచనాల్లో ఆయన అంటాడు, చూడండి, ఆయన అంటాడు, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటూ ఆ తర్వాత ఒక గొప్ప మాట మాట్లాడుతూ అంటాడు, ఓ ప్రియులారా, ఓ జనులారా, యు హ్యావ్ టు నో వన్ థింగ్, మీరు ఒక సత్యాన్ని తెలుసుకోవాలి, ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకున్నాను, అదేంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు. మనమంట అంత నా ఇష్టం, నా ఇష్టం. సంసోను తన తల్లిదండ్రులతో అంటున్నాడు కదా, ఆమె నాకు ఇష్టమైనది కావున ఆ ఫిలిష్తీయుల సర్దార్ల కుమార్తెనిచ్చి నాకు వివాహము చేయుడే. నా ఇష్ట ప్రకారం జరగాల నా పెళ్ళి, నా ఇష్టం. మీరు పెళ్లి చేస్తారా లేకపోతే చావమంటాడని బెదిరించాడు మరి సంసోను. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి చేసేదేమి లేక పెళ్ళి అనేటువంటిది అక్కడ జరిగింది. అది వేరొక ఇతివృత్తాంతం. మరొకసారి ప్రభు చిత్తమైతే దానిలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దామనే మాట తెలియజేస్తారు. గమనించండి ప్రియులారా, ఒక ఆయన్ను దేవుడు ప్రేమించి తన పొలాన్ని, తన ధనాన్ని, తన కలిగిన సమస్తాన్ని దీవిస్తే వాడంటున్నాడు కదా, నేను ఇలాగూ చేతును. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ధనవంతుడు ఏమన్నాడు? ప్రభువా నీకు వందనాలు అన్నాడా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, ఆయన చేసిన ఉపకారములలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు మా నా ప్రాణమా, నా ప్రాణమ అన్నాడా? అనలేదండి. ఏమన్నాడు? నా ప్రాణమా తిను, తాగు, సుఖంగా ఉండు, నీకేం కావాలో అలా ప్రవర్తించు, నిన్ను అడిగేవాడెవడు, నేను ఇలాగూ చేతును, నా ఇష్టమైనటువంటి రీతిలో నేను ప్రవర్తిస్తాను అనే మాట తెలియజేసి ఉండాలి. మనం మన ఇష్టాన్ని జరిగించుకుంటా కాదండి. ఇక్కడ ఉంది, దేవుడు దినం వెంబడి దినం ఎందుకు ఇస్తున్నాడు? దేవుడు ఆరోగ్యం ఎందుకు ఇచ్చాడు? దేవుడు ధనం ఎందుకు ఇచ్చాడు? దేవుడు అధికారం ఎందుకు ఇచ్చాడు? దేవుడు ఆర్థికంగా చూసినట్లయితే నీకు స్వరము, నీకు చేతులు, నీకు కాళ్ళు, నీ ప్రతి విధమైన అవయవములు దేనికి ఇచ్చాడంటే ఆయన కోసమేనండి. స్వరమిదిగో కొనుమి వెండి పసిడి ఇవిగో. గమనించండి పిల్లారా, స్వరం నీకోసమే, పంపుల దగ్గర తగాదాలాడదా కాదు, లేని మాటలు పుట్టించడానికి కాదు, పొగరు పట్టిన మాటలు మాట్లాడటానికి కాదు. జాగ్రత్త, నాలుగు కత్తిరైపోద్ది. ఏ పాటి వారమండి మనం? అదిరిపడ్డాం అనుకోండి, ముందుకు వెళ్తాం, మెట్టు తగిలి ముందు పడే సమయంలో పైపాళ్ళ కింద పళ్ళ మధ్య కనుక నాలుగు కాస్త ముందు సాగిందనుకో, కనకదుర్గాదేవి ఉంటుంది. అట్లా ముందుకు వచ్చిందనుకో, కత్తిరై ముందుకు పోతే ఇక బెబ్బెబ్బె మెమ్మెమ్మె అంటుంది.
గమనించండి ప్రియుల, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. స్వరము దేవుని కొరకు, ధనము దేవుని కొరకు, ఆరోగ్యము దేవుని కొరకు, అదిగా ప్రతిదీ దేవుని కొరకే, దేవుని కొరకే. అయితే ఆ సత్యాన్ని మర్చిపోయి మనమేం చేస్తాం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకోలేదు. నా ఇష్టం, దేవుడెవరు, ఆయన ఇష్టం నేను ఎందుకు చేయాలి, ఆయన చిత్తం నేను ఎందుకు జరిగించాలి అంటూ పనికి మాలినటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వారే ఆమోసు గ్రంథంలో ఉన్నటువంటి ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ అయినటువంటి వారి యొక్క పరిస్థితి. ఈ గ్రంథము క్రీస్తుకు ముందు 760 నుంచి 755 సంవత్సరాల మధ్యలో ఆమోసు పరిచర్య చేశాడు. క్రీస్తుకు ముందు తెకోవా వాసిగా ఈ ప్రవక్త ఉంటూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. మోహన్ ఉదయకాలం మంచి ప్రసంగం చేశాడు. ఈయనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. ఈయన అంటాడు, నేను ప్రవక్తను కాదు, ప్రవక్తల శిష్యులలో ఒకడును కాదు, యాజకుడు కూడా కాదు, ఐఎమ్ నథింగ్, నేనేం లేనటువంటి వాడిని. అయితే యెహోవా నన్ను దర్శించాడు, యెహోవా నాతో మాట్లాడి మీకు ఈ మాటలు చెప్పమన్నాడు అనే మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. అవకాశం పోతే తిరిగి రాదు. ఈరోజు దేవునికి ఇచ్చాడు, ఇస్తే 8:30 సర్వీస్ నువ్వు రోజు రెగ్యులర్గా వచ్చి అలవాటు ఉంటే 8:30 రావాల్సిందే. కాస్త బద్ధకంగా ఉందండి. అమ్మ ఒక గంటకి లేపు 10:30 సర్వీస్కి పోదాంలే అంటే, అయ్యా 10:30 సర్వీస్ టైం అవుతుంది నాయన లే అంటే, అమ్మ ఇంకా నీరసంగా బద్ధకంగా ఉంది, సాయంత్రం 6:30కు పోదాంలే అంటే నీలోపు ఏదో రగడవుతుంది. ఆ రోజు దుర్వినియోగం. గమనించండి ప్రియులారా, సమయం, దినాలు దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తే సద్వినియోగం చేసుకుంటానికి. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, లెంటన్ ప్రోగ్రామ్ షీట్ రెడీ చేసేసా. అందరిని అడ్జస్ట్ చేసే క్రమంలో భాగంగా నేను ప్యారిష్ పాస్టర్ గారిని కదా, ప్రోగ్రామ్ షీట్ మొత్తం నా చేతిలోనే కదా పని. నేను 10 ప్రసంగాలు వేసేసుకోవచ్చు. నన్ను అడిగేవాడు ఎవరు? మా అయితే ఆయన ప్యారిష్ పాస్టర్ కాబట్టి ఏం చేస్తామంటే అడ్డదిడ్డంగా ప్రవర్తించాడు ఆయన అని బయట తిట్టుకుంటారేమో. నేను కనపడంగానే మళ్ళీ ఏమంటారు, పాస్టర్ గారు వందనాలు, అయ్యా మనం బాగాలేదంటే ఇప్పుడు ఎట్టున్నాను ఆయన అంటారు. అంతే కదా. నా వెనకాల 1000 మాట్లాడుకుంటే నాకేమైనా సిగ్గాసారమ్మా? నేను ఆయన వింటానా పట్టించుకుంటానా? ఏం అవసరం 10 ప్రసంగాలు వేసుకోవచ్చు. అందరిని అడ్జస్ట్ చేస్తా. మా ఫాదర్ గారికి నేను అనుకున్నాను, ఈ లెంటన్ సీజన్లో ఒక్కొక్కరికి అతి తక్కువగా 3-4 ప్రసంగాలు వేయాలనుకున్నా. చివరికి 2 ప్రసంగాలు వేయాల్సి వచ్చింది. వాళ్ళకన్నా 2 ఉన్నాయి, నాకొకటే. వాళ్ళకి 2 ఉన్నాయి, నాకొకటే. ఆ ఒకటి కూడా ఇంకొక ఆయన అడిగాడు. సరేరా బాబు, నాకుంది ఒకటే ప్రసంగం, ఒక ప్రసంగం కూడా చేయకపోతే మళ్ళీ అది మీతో పెద్దదంట. ప్యారిష్ పాస్టర్ కదా, సోమరైపోయాడు. పాపం వాళ్ళ మీద పడేసేసి ఈయన వచ్చి అతిగా గమనం చూసినట్లయితే చివరిలో ఏదో ముగింపు ప్రార్థన కూడా ఎవరో చేస్తారు, ఈయన దీవెని ఇచ్చేసేసి పలహారం ఎవరైనా తీసుకొస్తే భుజించేసి వెళ్ళిపోతాడు. గమనించండి క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ ప్రోగ్రామ్ షీట్ యాక్చువల్గా ఈరోజు పంచుదాం అనుకున్నా, రెడీ అయిపోయినాయి. అయితే వద్దులే, వచ్చి ఆదివారం ఇద్దాం అనేటువంటి ఉద్దేశంతో మోడరేటర్ తండ్రి గారు కూడా ప్రభుత్వం అయితే దానిలో ఇన్వాల్వ్ అవ్వాలన్న ఆలోచనలో ఉంది, చేద్దామని. అందుకోసం ఆగటం జరిగింది అనే మాట తెలియజేస్తాను. లేదంటే ఆ ప్రోగ్రామ్ షీట్ వచ్చేసేది ఈరోజు. అయితే ప్రియులారా, నేను నా రెండు పేర్లు పాస్టర్ గారులందరికీ 2 ప్రసంగాలు అన్నా కదా, ఆ 2 ప్రసంగాల్లో కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ ప్రసంగం నాది తీసేయాలన్నప్పుడు 2వ ప్రసంగం నాది ఏదంటే పరిశుద్ధ లెంటన్ సీజన్ స్టార్టింగ్లో శనివారం రోజు తీసుకున్నా. ఆ రోజు టైటిల్ పరిశుద్ధమైన కోరిక, లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం దాకా దాని మీద చెప్దాం అనుకున్నా. ఆ రోజు సంతోష్ అనే ఒక ఆయన వేయటం జరిగింది, నేను తీసేసుకుని ఆయనకి వేయటం జరిగింది.
ఆయన కాస్త నేను ఒక చిన్న ప్రార్థన చేసుకున్నా. ప్రభువా వీళ్ళ పేర్లు వేసాను, వీళ్ళు ఎవరైనా రాకుండాంటే నీకు స్తోత్రం. కాబట్టి ఎవరైతే రారో ఆ రోజు ప్రసంగాలు విక్టర్ నాయే. ఆ రోజు 10 మంది రాకపోయినా 10 నాయే, అది 5గురు రాకపోయినా కానీ 5గురు నాదే అనేటువంటి చిన్న ప్రార్థన చేసుకున్నా. వస్తే చాలా సంతోషం. రావాలి. దేవుడు మీకు ఇచ్చిన అవకాశం బైబిల్ చదవటం, పాటలు పాడటం, ప్రార్థన చేయటం, వాక్యం చెప్పటం. దేవుడు మీకు అవకాశం ఇస్తే అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఇంకొక అవకాశం రాదు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ తండ్రి అయినటువంటి దేవుడి శ్రేష్టమైనటువంటి నాన్న ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ అయినటువంటి వారు పశ్చాత్తాపడి వారి హేయమైన, నీచమైన, ఇబ్బందికరమైన, అతిగా చూసినట్లయితే పనులు అనేటువంటి వాటిని మార్చుకుని పశ్చాత్తాపడతారేమో అనేటువంటి ఉద్దేశంతో అనేక అవకాశాలు ఇస్తే ఈ ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ 8వ శతాబ్దం వచ్చేసరికి ప్రజలు అతిగా కనుక చూసినట్లయితే దోచుకోవటం మొదలుపెట్టారు. అన్యాయం, అక్రమం, దౌర్జన్యం, దోపిడీ అనేటువంటిది పెట్టరేగిపోతున్నది అనేటువంటి మాట తెలియజేయకుండా చూడగలం. ఎక్కడెక్కడ అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే సాంఘికంగా, సామాజికంగా, మతపరంగా, ఆర్థికంగా ప్రతి స్థితిలోనూ పేదలైనటువంటి వారిని దోచేసుకుంటున్నారు అనేటువంటి మాట తెలియజేయకుండా చూడగలం. ఆమోస్ కాలంలో పర్టికులర్గా ఈ చిన్న ప్రవక్తల కాలంలో ఓల్డ్ టెస్టిమెంట్ మొత్తాన్ని, పాత నిబంధన మొత్తాన్ని 5 భాగాలుగా చేసుకోవచ్చు. ఒకటి పంచగ్రంథాలు, అంటే ఆదికాండం టు ద్వితీయోపదేశకాండం. తర్వాత యెహోషువ నుండి కనుక జ్ఞాపకం చేస్తే హిస్టారికల్ బుక్స్, చారిత్రక గ్రంథాలు. ఎక్కడ దాకా? ఏబు గ్రంథం దాకా. కీర్తన నుంచి కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇట్స్ కాల్డ్ యాజ్ విజ్డమ్ లిటరేచర్, జ్ఞాన సాహిత్యం. కీర్తనలు, సామెతలు, పరమగీత ఇవన్నీ జ్ఞాన సాహిత్యం. ఇందులో చూసారా ఏముంటుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపులు అంటే జ్ఞానం బోధించే మాటలు ఇవి. సామెతకారుడు కూడా ఏమంటాడు? నా కుమారుడా, నీ తల్లి ఉపదేశమును మరొకము, నీ తండ్రి చెప్పు బోధ ఏమి నువ్వు త్రోసివేయకము. ఇదంతా జ్ఞాన సాహిత్యం అనే మాట తెలియజేయచ్చు ఉండాలని చూడగలం. ఏం చెప్పాను? ఒకటి ఏంటి? పంచగ్రంథాలు, 2 హిస్టారికల్ బుక్స్, 3వది ఏం చెప్పాను? జ్ఞాన సాహిత్యం, 4వది పెద్ద ప్రవక్తలు, 5వది చిన్న ప్రవక్తలు. అంటే పెద్ద అంటే వీళ్ళేదో 10 అడుగులు ఉన్నారని కాదు, 200 కేజీలు బరువు ఉన్నారని కాదు. అంటే ఎక్కువగా వాళ్ళతో దేవుడు మాట్లాడాడు, ఎక్కువ విషయాలు వాళ్ళతో దేవుడు అదిగా ప్రజలకు తెలియజేస్తారు. కాబట్టి వాళ్ళ పెద్ద ప్రవక్తలు ఉంటే ఈ ఆమోసు కావచ్చు, ఓబద్యా కావచ్చు, యోనా కావచ్చు, మీకా కావచ్చు, జఫన్యా, హగ్గయి, జకరియా, మలాకి వీళ్ళందరూ కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే చిన్న ప్రవక్తల జాబితాలో మనం చూస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ ప్రవక్త ఆమోసు 5 సంవత్సరాలు తన ప్రవక్త పని అనేటువంటిది కొనసాగించాడు. ఆ పనిలో ఆయన దేవుని యొక్క వాక్కులు అనేటువంటి బయలు అదిగా తెలియజేస్తూ అంటాడు కదా, అయా ఇదే యెహోవా వాక్కు, ఇదే దేవుడి మాట, ఆయన చెప్పమన్న మాట నేను మీకు చెప్తున్నాను, వినండి అంటూ ఆయన అంటాడు, రాబో దినములందు దేశంలో క్షామమును కలగజేసేదను, అది అన్నపానములు లేకపోవటం వల్ల వచ్చు క్షామము వంటిదిగా కాక యెహోవా మాట వినకపోవటం వల్ల కలుగు క్షామము వంటిదిగా ఉంటుంది అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. సమయం 9:47 దాటుతా ఉన్నది అనే మాట తెలియజేసి ఉంటాను. చూడగలను 10 నిమిషాలకల్లా ముగించేస్తాను. ఈరోజు కమ్యూనియన్ కూడా లేదు కాబట్టి అనేటువంటి మాటను గమనించి సహకరించాల్సిందిగా తెలియజేస్తున్నాను. గమనించండి పిల్లారా, యెహోవా మాట వినకపోతే వచ్చే క్షామం. ఇందాక లోకపరమైన క్షామం వస్తే ఏం జరుగుతుందని చెప్పుకున్నా? పిల్లల్ని చంపుకు తిన్నారు, పందులు తినే పొట్టు తినాలనుకున్నారు, ఊరులు పరుగులు తీశారు, అతిగా దోపిడీలు, దౌర్జన్యాలు, నరహత్యలు, అతిగా అనేక అన్యాయాల కృత్యాలు జరిగినాయి. అయితే యెహోవా మాట వినకపోతే జరిగే క్షామంలో వచ్చే
నష్టాలేంటి అనేటువంటిది కనుక గమనించినట్లయితే చదవండి తల్లి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 62వ వచనంలో ఒక మాట తెలియజేస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చదవండి. యెహోవా మాట వినకపోవటం వల్ల వచ్చే క్షామం వల్ల కలిగే ఇబ్బంది ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఆయన అంటాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు కనుక. ఈ పదాన్ని అండర్లైన్ చేసుకోవాలా. వినలేదు గనుక. వినలేదు కాబట్టి ఆకాశ నక్షత్రముల వలె విస్తారమైన మీరు లెక్కకు తక్కువై కొద్దిమందియే మిగిలి ఉందరు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, యు ఫర్సేకెన్ యువర్ లార్డ్స్ హావ్ ఎ వాట్. నీ దేవుడైనటువంటి యెహోవా మాట నువ్వు మర్చిపోయావు. ఈ సింప్లీ రిజెక్టెడ్ హిస్ వర్డ్. ఆయన మాట తిరస్కరించావు. కాబట్టి లూకాసు వార్తలు అన్నట్టు యెరూషలేమా 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 యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకున్నా అలాగూ చేర్చుకున్న వల్లనే అనేక మార్లు యత్నము చేస్తుంది. అయితే నువ్వు వల్లకపోతివి. నువ్వు వినపోయావు. మన దరిద్రం ఏంటంటే ఆరోగ్యం ఉంటే దేవుడు గుర్తురాడు, జేబులో డబ్బులుంటే దేవుడు గుర్తురాడు, మన వెనకాల నువ్వు చెప్పిందే కరెక్ట్ అని చెప్పే పనికి మాలిన 10 మంది ఉంటే దేవుడు గుర్తుకు రాడు. అప్పుడు పొగరపట్టుంటాం. అప్పుడు కనుక చూసినట్లయితే ఒళ్ళు ఎరగ తీసుకుని నడుస్తాం. ఏ పాటిదండి మన బలం, ఏ పాటిదండి మన ఆయుష్. గమనించండి క్రీస్తు ప్రేమనేడు గడ్డి పువ్వు వంటిది, జలబుద్భుతముతో సమమని నా స్థితి. నీటి పొడగతో సమానం కాదా నా బ్రతుకు? ఏ పాటిదండి మన బ్రతుకు? గుళ్ళో ఉన్న మనం ఇంటికి వెళ్ళేదాకా గ్యారెంటీ లేదు. ఆ మాత్రం దానికి మిడిసి పడతాం, తొడలు కొడతాం, ఒళ్ళిరగ తీసుకుంటాం. పనికి మాలిన పొగరు పట్టిన గర్వపు అహంకారపు మాటల్లో మాట్లాడేవారుగా ఉంటూ ఉంటాను చూడు. అందుకని అంటాడు, మీరు నా మాట వినకపోతిరి కనుక. ఆయన మాట్లాడుతున్నటువంటి మొట్టమొదటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆకాశ నక్షత్రం వల్లే లెక్కకు విస్తరించి ఎక్కువైనటువంటి మీరు తక్కువైపోతారు. జాగ్రత్త. పాస్టర్ గారు మేమేంటో మీకు తెలియదు అనుకుంటా. ప్యారిస్లో మా ఇంటి పేరట వాళ్ళు ఎంతమంది ఉన్నారనుకున్నారు? ఎంతమంది ఉన్నారనుకున్నారు? చెప్పు ఎంతమంది ఉన్నారు చెప్పు. 70 ఇళ్ళు ఉన్నాయండి మా ఇంటి పేరట వాళ్ళు అంటాడు. నిజంగా నీకు సిగ్గుంటే 70 ఇళ్ళు నీ వెనకాల ఉన్నాయంటే నేను అంటాను, 1 లక్ష రూపాయలు తీసుకురా ఒక 10 నిమిషాల్లో. ఆ 70 ఇళ్ళ వాళ్ళని అడిగి 1 లక్ష రూపాయలు పట్టురా. అప్పుడు తేలింది నీ వెనకాల ఎంతమంది ఉన్నారు. నువ్వు 10 రోజులు హాస్పిటల్లో ఉంటే నువ్వు కూర్చున్న మలమూత్రాలు ఎత్తగలిగిన వాడిని 2 పట్టుకురా. మంచం మీద నువ్వు కూర్చున్న మలమూత్రాలు ఎత్తిపోసేవాడిని 2 పట్టురా. నీ వెనకాల ఎంతమంది ఉన్నారు నీకు అర్థమైంది. ఎందుకు మనకు అదిరిపాటు? చాలామంది చెప్తుంటారు, పాస్టర్ గారు సార్ మీ తెలియదు అనుకుంటా, మా వెనకాల చాలామంది ఉన్నారు. ఇది నాయన అంటాడు, ఉన్నారు చూస్తున్నా. ఆకాశ నక్షత్రం వల్ల లెక్కకు ఎక్కువైన మీరు నా మాట వినలేదు కాబట్టి కొద్దిమంది అయిపోతారు. ఎలా అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, చూడండి సంఖ్యాకాండము 1వ అధ్యాయము 45-46 వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ విషయం అనేటువంటిది తెలియజేయబడుతూ ఉంటాను చూడు. దానికంటే ముందుగా 1వ వచనం చదవండి తల్లి. సంఖ్యాకాండములో అదిగా కనుక చూసినట్లయితే 1వ అధ్యాయము 1వ వచనం చదవండి, జాగ్రత్తగా వినండి. వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 2వ సంవత్సరమందు ఏం లేదండి, దేవుడు అక్కడ ఏమన్నా అంటే మోసే జనులందరినీ ఎంతమంది ఉన్నారు లెక్క చూడు అన్నాడు. అంతే. బయలుదేరిన 2వ సంవత్సరంలో ఏమన్నాడు, ఎంతమంది ఉన్నారో లెక్క చూడు అన్నాడు. లెక్క చూశాడు మోసే. ఆయా స్థితిగతులను బట్టి లెక్క చూస్తే ఎంతమంది ఉన్నారంటే చదవండి తల్లి. 45-46 వచనాల్లో ఆయన అంటాడు కదా, చదవండి. అనగా 20 ఏండ్లు మొదలుకునే పై ప్రాయం కలిగి సేనగా బయలు వెళ్ళిన ఇజ్రాయెల్ అందరూ లెక్కింపబడగా ఎంతమంది ఉన్నారట?
6,03,550 మంది. వీరిలో స్త్రీలు లేరు. వీళ్ళందరూ ఎవరట? 20 సంవత్సరాలు పైప్రాయం కలిగినటువంటి. వీరిలో లేవీలు లేరు అనే మాట తెలియజేసుకుంటాను. చూడగలం. ఒకవేళ మనం అనుకుందాం, ఇది ఎప్పుడు లెక్క? 2వ సంవత్సరంలో బయలుదేరి 2వ సంవత్సరంలో బయలుదేరినప్పుడే ఇంతమంది ఉన్నారు అనుకుందాం. ఇంతమంది ఉంటే చెప్తాంగా మనం. ఇప్పుడు దాకా అదే కదా మన బాధ. లెక్కకి ఎక్కువండి మేము, మా ఇంటి పేరట వాళ్ళు ఎక్కువండి, నేను పిలిస్తే పలికే వాళ్ళు ఎక్కువండి అని చెప్తున్నాం కదా. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 6,03,550 మంది. ఇది తక్కువ సంఖ్య కాదండి, చాలా పెద్ద సంఖ్య. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేదంటే బీజేపీకి సంబంధించిన మరో పార్టీకి సంబంధించినటువంటి నేతలు గుంట గ్రౌండ్లో ఒక పార్టీ మీటింగ్ పెట్టారనుకోండి, ఒక 10,000 మంది వచ్చారనుకోండి. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారు ఏమని రాస్తారు? జనాలు ఇసుక వేసే రాళ్ళనంతా చాలా ఘనంగా వచ్చారు. 10,000 మంది. 10,000 మంది. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 6,03,550. సమాధానం చెప్పండి. 6,03,550 మంది రామసేతు నుండి బయలుదేరి ఐగుప్తు నుంచి బయటకు వస్తే దేవుడు వాగ్దానం చేసిన కానాను దేశానికి ఎంతమంది? 3. అమ్మ, 2 కరెక్టేనా? 3 కాదా? అందరు ఏడే ఉన్నారట్టయితే మంచిది. ఎంతమంది అండి? 2. యెహోషువ అంటే 6,03,550 -2. ఇప్పుడు ఎంత? 6,03,548 మంది ఏమైపోయారు? యెహోవా మాట వినకపోవటం వలన. లెక్కకు ఎక్కువైన మీరు, ఆకాశపు నక్షత్రముల వలె ఉన్నటువంటి మీరు తక్కువై కొద్దిమంది మిగులుతారు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తూ. చూడండి క్రీస్తుని ప్రేమైనటువంటి వాళ్ళారా, మరి వీళ్ళందరూ ఏమయ్యారు అంటే దానికి సమాధానం భక్త మహాశయుడు పౌలు చెప్తా ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, వారిలో అంటే ఎవరిలో? ఆ 6,03,550 మందిలో అనేకులు ఆయనకు ఇష్టలుగా ఉండకపోతురి కనుక అరణ్యములో ఆయన వారిని. అర్థమైందండి? 6,03,540 మందిని అరణ్యంలో దేవుడు ఏం చేశాడంట? చంపేస్తాడు అంతే. కారణం ఏంటి? ఆయనకు ఇష్టలుగా ఉండలేదట. ఆయనకు ఇష్టలుగా ఉండకపోవట కారణం ఏంటి? ఆయన మాట విననటువంటి విధానం బట్టి దేవుడు ఈ 40 సంవత్సరాలు తిప్పి ఏం చేశాడు? వీళ్ళందరూ అకౌంట్లో సెటిల్ చేసేసి బయటకు పంపించేశాడు. అందుకే 90వ సంకీర్తన ఎప్పుడన్నా మీరు గమనించండి, చాలామంది పాదిరిగారు తెలియక జ్ఞాపకార్థ ప్రార్థనలో ఈ వచనాన్ని కూడా చదివిస్తుంటారు. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80. అంతే అండి, 80. ఇంకేదన్నా ఒకటి అరాకొర అంతే అంటాడు. అంటే ఇప్పుడు నేను అంటాను, మోసే ఏమన్నాడు? 70, అధిక బలం ఉంటే 85 వచ్చింది. ఇప్పుడు వాడిని ఏం చేయాలి నేను? లైసెన్స్ రివాల్వర్ ఒకటి అప్లై చేసుకుని 80 దాటిన వాళ్ళందరూ పెట్ల కాల్చినట్టు డుష్ అని కాల్చేయాలి నేను. ఎందుకంటే మోసే సామాన్యుడు కాదు కదా. మోసే గురించి మన దేవుడు ఏమన్నాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. మోసెస్ యాజ్ ఎ ప్రాఫిట్గా చూడగలం, ప్రవక్త, యాజకుడు, విమోచకుడు, రక్షకుడు, న్యాయాధిపతిగా చూస్తా. ఇంత గొప్ప కలిగిన వాడు మోసే. అంత గొప్ప స్థితి కలిగిన దేవునిచే మంచి సాక్ష్యం పొందిన మోసే ఏమన్నాడు? మా ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే ఇప్పుడు 100 బతుకుతున్నా. మరి దీన్ని జ్ఞాపకార్థ ఆరాధనకి ఆపాదింపదగిన కుదరదు. ఇది ఎవరి కోసం చెప్పారంటే ఈ 6,03,000 ఎంత
548 మంది ఉన్నారు చూసారా, వాళ్ళ కోసం చెప్పాడు. ఎందుకంటే ఒకానొక దినాన పదే వీళ్ళు తిరుగుబాటు చేయించిన విధానం బట్టి దేవుడు వాళ్ళతో మాట్లాడుతుంటాడు, మీరు పదే నన్ను విసిగించుతున్నారు కాబట్టి మోసే ప్రజలైనటువంటి ఇజ్రాయెలుకి మాట చెప్పు. ఏమని చెప్తామంటే, వారిలో 20 సంవత్సరాల పైప్రాయం కలిగిన ఏ ఒక్కడు పాలు తేనెలు ప్రవహించిన దేశాన్ని చూడడు అన్నాడు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ శ్రేష్టమైనటువంటి దినాన యెహోవా మాట వినకపోవటం వల్ల వచ్చే క్షామంలో మొట్టమొదటిగా ఏమంటున్నాము, అదిగా చూసినట్లయితే లెక్కకు ఎక్కువైన మీరు ఆర్థిక కనుక జ్ఞాపకం చేసినట్లయితే తక్కువైపోతారు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. మా శాంతారావు పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన నరసాపాలెం మొత్తం నా వెనకాల ఉండిద్ది అంటాడు. మరి ఎంత ఉండిద్దో చూడాలి ఆయన వెనకాల. వాక్యం వింటా ఉండుంటాడు ఏడవ చోట. గమనించండి క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, లెక్కకు ఎక్కువైన మీరు తక్కువైపోతారు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. రెండవదిగా గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అదే అధ్యాయం చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 65, 66, 67 వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడే ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, ప్రభునందు ప్రియులారా, క్లుప్తంగా ముగించేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆయన అంటాడు కదా, ఆ జనములలో నీకు నెమ్మది కలగదు, నీ అరికాలకి విశ్రాంతి ఉండదు. అక్కడ యెహోవా హృదయ కంపమును, నేత్రక్షీణతయు, మనోవేదనయు నీకు కలుగును. నీకు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగి ఉందువు, నీవు రేయింబవుళ్ళు భయపడదువు. అసలు అంతెందుకు అంటాడు, నీ ప్రాణము దక్కునన్న నమ్మకమే నీకు ఉండదు. నేత్రక్షీణతట, హృదయ కంపమట. ఆ జనములలో నెమ్మది సమాధానం ఉండదట. చాలామంది చెప్తుంటారు, ఏం బ్రతుకులే పాస్టర్ గారు, నెమ్మది లేకుండా పోతుందండి కుటుంబంలో, ఆఫీసులో నెమ్మది ఉండలేదండి, బయటికి వెళ్తే నెమ్మది ఉండలేదండి. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, మనమే దేవుని మాట మనం విన్నటువంటి విధానమును బట్టి అనే మాట తెలియజేస్తున్నారు. సింపుల్గా అంతెందుకు అంటూ ఆయన ఒక మాటలో తేల్చేస్తూ అంటాడు కదా, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, అంతెందుకు, నీ ప్రాణము దక్కునన్న నమ్మకమే నీకు ఉండదు. అసలు నువ్వు బ్రతుకుతావో లేదో క్షణక్షణం. కొంతమంది చెప్తుంటారు కదా, ఇది దినదినగాండం 100 ఏళ్ళ ఆయుష్లాగా ఉందండి నా బతుకు అనే మాట తెలియజేస్తుండొచ్చు. ఎప్పుడు పోతానో ఏం అర్థం కావట్లేదు అనే మాట తెలియజేస్తుండొచ్చు. ఎలా ఉంటుందంటే ఆ జీవితం అనేటువంటి కనుక జ్ఞాపకం చేసుకులైతే ఆమోసు గ్రంథంలోనే గ్రంథకర్త తెలియజేయచ్చు ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చూడండి, ఆమోసు గ్రంథంలో ఆయన మాట్లాడుతూ 5వ అధ్యాయము 19వ వచనంలో తెలియజేసినటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంది. ఒకడు సింహము నోట నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు, ఎలుగుబంటి నుండి తప్పించుకుని ఇంటిలోనికి పోయి గోడ మీద చేయి వేయగా వాడిని పాము గరిచినట్టు అంటాడు. ఆయన అంటాడు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, నీ ప్రాణము దక్కునన్న నమ్మకము నీకు ఉండదు. అమ్మాయ సింహాన్ని తప్పించుకున్నాలనుకుంటాడట, ఈలోపు ఇంకోటి చెదురు పడుతుంది, అమ్మాయ దీన్ని కూడా అట్టకొట్ట దాటేయాలనుకుంటాడట. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, మరొక చోట మనము ఇబ్బంది పడతాము అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తాం. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, యెహోవా మాట వినకపోవటం వల్ల వచ్చే క్షామంలో మొట్టమొదటిగా ఆయన అంటాడు, లెక్కకు ఎక్కువైన మీరు తక్కువైపోతారు. రెండవదిగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకులైతే, మీ ప్రాణము దక్కునన్న నమ్మకము మీకు లేకపోవును అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేసాం. మూడవ మాట కనుక జ్ఞాపకం చేస్తే చూడండి, కీర్తనాకారుడు 38వ సంకీర్తన 5, 6 చరణాల్లో తెలియజేస్తూ అంటాడు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దావీదు కీర్తన 38వ కీర్తన అతిగా 5, 6 వచనాలు ఆయన అంటాడు, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచు ఉన్నవి, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దుఃఖాక్రాంతుడై దినమెల్లా సంచరించుచున్నాను, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. మూడవదిగా ఏంటంట,
ఆరోగ్యం ఉండదు. దినమెల్లా దుఃఖమే, ఎప్పుడు చూసినా ఉసురు మొహమే, ఒకడు నవ్వటం కూడా రాదు. 1,00,000 రూపాయలు రోడ్డు మీద దొరికిన అప్పుడన్నా నవ్వలు వారు. కారణం ఏంటంటే వాడు నవ్వలేడు, అంతే. నవ్వు అనేటువంటి సంసారం దేవుడు కట్ చేసేసాడు. కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ హిస్ డిజోబీడియన్స్, వాడి యొక్క అవిధేయతను బట్టి అనేటువంటి మచ్చను తెలియజేస్తుంటాను. ఇది నా దావీదు మాట్లాడుతుంటాడు, నా బలము కృంగిపోయింది, నా బలము కృంగిపోయింది. బలం ఉన్నప్పుడేమో ఇష్టానుసారంగా ప్రవర్తించాం. బలం మొత్తం పోయిన తర్వాత ఒక ఆయన కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ అంటాడు కదా, బలముడిగిపోయే బరువాయ యాత్ర తడబడగా యానం కొడిగచ్చే ప్రాణం. బలముడిగిపోయే, బలముడిగిపోతే ఏమవుతుంది? బరువైపోతుంది, శరీరం బరువైపోతుంది, శరీరం ఆరోగ్యం లేకుండా పోతుంది. పిల్లోడు వచ్చి తగిలా కింద పడిపోవటమే, లేపేవాడు ఎవడు ఉండడు అనే మాట తెలియజేస్తుండని చూడగలను. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, నా నడుము తాపంతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యం లేదు. జ్ఞాని సొలొమోను మాట్లాడుతూ సామెతల గ్రంథంలో అంటాడు కదా, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, నా కుమారుడా నా మాట నీవు అంగీకరించిన ఎడలా, నేను చెప్పు ఉపదేశము నా బోధ నీవు త్రోసివేయకుండా ఎడలా, అది నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువ. ఈరోజు ఎముకలకు సత్తువ లేదట, దేహానికి ఆరోగ్యం లేదట. కారణం ఏంటి? ఇక్కడ ప్రశ్న ఉంటే అక్కడ సమాధానం చెప్తున్నాడు జ్ఞాని. నా మాట విన్నని ఎడలా నీ దేహమునకు అరే బాబు, సిగరెట్లు గంజాయి బొంజాయి తాగుతారు అంటాడు, తాగుతారు. బీపీలు షుగర్లు వచ్చేస్తాయి, గుండెపోట్లు వస్తాయి, న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అదిగా ప్యారలైజ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు అందరం పిలిచి అంటాడు, నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే నువ్వు లేస్తే ఏం చేస్తానంటే దేవుడు పని చేస్తానని అంటాడు. ఎవడు కావాలి? దేవుడికి నువ్వు అవసరంలా, ఇప్పుడు దేవుడికి నువ్వు అవసరంలా, దేవునికి ఆరోగ్యం ఉన్నప్పుడే. అందుకే ఆయన మాట్లాడుతుంటాడు కదా, ఓ యవ్వనుడా అంటే ఆయన అంటాడు, నీ యవ్వన కాలమున కాడి మూయట నీకు మేలు. నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే, నీకు అవకాశాలు ఉన్నప్పుడే ఆయన పని చేయటం నీకు మేలు. అంతేగాని మొత్తం అయిపోయిన తర్వాత కళ్ళు కనపడవు, అధిక చూసులైతే పళ్ళు మొత్తం ఊడిపోయి అధిక కనుక చూసులైతే మాట్లాడదాం కాని పరిస్థితుల్లో దేవుడు సేవ చేస్తానంటే ఎట్లా ఉంటుంది? ఒక ఆయన కళ్ళు ఉన్నప్పుడు బైబిల్ చదవలేదట, కళ్ళు పోయినాక బైబిల్ చదవాలనిపించిందట. ఏం పాట అది? ఏం పాట? ఆయన అంటాడు కదా, ఏంటది? అది కాక చూసినట్లయితే పళ్ళన్నీ ఏంటది, పళ్ళన్నీ ఊడాక తినాలని ఉంది చికెను మటన్ అన్నాడు. పళ్ళు ఉన్నప్పుడు తినాల. కన్ను దృష్టి పోయాక చదవాలని ఉంది. అయ్యా నేను గుడికి వస్తానురా, నన్ను తీసుకెళ్ళని. ఈరోజు ఈ సంవత్సరంలో, పోయిన సంవత్సరంలో మీ ఇంట్లో ఉన్న వృద్ధులు నిన్ను అడగలేదా? అమ్మా నాయనా ఈ క్రిస్మస్ పండగ కన్నా నన్ను గుడికి తీసుకెళ్ళండి, ఈ కొత్త సంవత్సరానికన్నా గుడికి తీసుకెళ్ళండి, యాష్ వెన్స్డే కన్నా తీసుకెళ్ళండి, గుడ్ ఫ్రైడే కన్నా తీసుకెళ్ళండి, ఈస్టర్ పండగ కన్నా తీసుకెళ్ళండి అనేవాళ్ళు లేరా? మరి మంచం పడక మునుపు నువ్వు గుడికి వచ్చావా? గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి దావీదు మాట్లాడుతూ అంటాడు, నేను యెహోవా వద్ద ఒక్క వరం అడిగా, ఒక కోరిక కోరా ఆయన్ని. అదేంటంటే యెహోవా సన్నిధిలో నివసించుటకును, ఆయన ప్రసన్నతను చూచుటకును, నా బ్రతుకు దినములెల్లా ఆయన మందిరంలో ఉండాలి అని ఆయన్ను వరం అడిగా. ఈ వరం ఇప్పుడు అని అడుగుతున్నాం మనం. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, యెహోవా మాట వినకపోతే చాలా ఇబ్బంది అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. నా తర్వాత ఆరాధన ఉంది కాబట్టి ముగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇంటికి వెళ్ళి చదివే ప్రయత్నం చేయండి. లెమెంటేషన్స్, విలాప వాక్యములు 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూడండి. ఇక్కడ గబగబా చూద్దాం.
విలాప వాక్యాలు 5వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఆయన అంటాడు కదా, మా స్వాస్యము పరదేశుల వశమాయను, మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయను. మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారం అయిపోయాం. మా తల్లులు విధవరాణులు అయిపోయారు. కారణం ఏంటి? నీ స్వాస్థ్యం పరదేశుల పాలైపోతుందట. కారణం ఏంటి? దేవుని మాట వినకపోవటం వల్ల అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ 109వ సంకీర్తన 8వ చరణం నుండి కొన్ని వచనాలు ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, వాని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక, వాని జీవిత దినములు క్రొద్దివగుగాక, వాని పిల్లలు తండ్రి లేని వారగుదురుగాక, వాని భార్య విధవరాలకు గాక. ఎందుకు ఈ బాధ? వాళ్ళు దేశ దిమ్మరులు అవుదురుగాక, దయచూపువాడు వారికి లేకపోవురుగాక. ఎందుకు ఈ ఇబ్బంది అంటే, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, కేవలం అతిగా గమనించినట్లయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, యెహోవా మాట వినకపోవచ్చున్నటువంటి విధానమును బట్టే అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేసు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు శ్రేష్టమైనటువంటి దినాన్న ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంది. రాబోవు దినములందు దేశములో నేను క్షామమును పుట్టించేదను, అది అన్నపానములు లేకపోవటం వల్ల కలుగు క్షామం వంటిదిగా కాక, యెహోవా మాట వినకపోవటం వల్ల కలుగు క్షామము వంటిదిగా ఉండును. కాబట్టి జాగ్రత్త. యెహోవా మాట వినకపోతే ఎంత ఇబ్బందో ఇప్పుడు చూస్తాం ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా. కాబట్టి ప్రవక్త మీకా ద్వారా 6వ అధ్యాయము మూసేశారా బైబిల్లో? అమ్మయ్య అనుకుని ఉంటారు. అమ్మయ్య 6వ అధ్యాయం 8వ వచనంలో మా పేతురు ఇంకా ఏంటి ఆయన అన్నాడు చూస్తున్నాడు. 6వ అధ్యాయం 8వ వచనంలో మోహన్ అమ్మ చదువు. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. ఏమ్మా? న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదియే కదా. గమనించండి ప్రియులారు, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న మాట ఇదే. ఓ మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. దేవుని మాట వింటమే కదా ఉత్తమం, మన జీవితాలకు క్షేమం. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇంటికి వెళ్ళాక మోకరిద్దాం. ప్రభువా, నేను నీ మాట వినే స్థితిలో ఉన్నానా లేదా? విన్నటువంటి వారుగా కనుకున్నట్లయితే నేను ఎందుకు వినలేకపోతున్నా? నీ మాట వినకుండా, నీకు లోబడకుండా ఏ ఆటంకాలు నన్ను ఇబ్బంది పెడతా ఉన్నావో వాటన్నిటిని నా నుంచి దూరపరచు అనేటువంటి ప్రార్థన మనం ఎప్పుడైతే చేసేటువంటి వారు ఉంటామో అప్పుడు సహాయకుడైనటువంటి దేవుడు మనకు సహాయం చేయడానికి ముందుకు రాబోతా ఉన్నాడు. ఆయన సహాయం చేస్తాడు. ఆయన వాక్కులు వినగలిగిన చెవులు మనకిస్తాడు. మన జీవితాన్ని రూపాంతరీకరిస్తాడు. మనలను సకల పరిశుద్ధుల జాబితాలో తండ్రి రాజ్యంలో ఆర్థిక దృష్టిలో అయితే సంతసించగలిగిన భాగ్యాన్ని దయచేస్తాడు. అట్టి ధన్యతను మీరు 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 మనందరము పొంది సంతోషించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి సహాయాన్ని అందించి బలపరచునుగాక. ఆమెన్ అన్నారా? అమ్మాయి అన్నారా? ఆమెన్.